వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్య నిడదవోలే నా లక్ష్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేద ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక గొప్ప వరమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలులోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు మొత్తం 14,75,129 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మరియు ఎల్ఓసి పత్రాలను మంత్రి దుర్గేష్ స్వయంగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి ప్రత్యేక ఆర్థిక సహాయం ద్వారా మొత్తం 873 మంది బాధితులకు 6,07,81,560 రూపాయలకు పైగా ఆర్థిక సహాయం అందించి లబ్ధి చేకూర్చామని ఇదొక రికార్డు అని అన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, పేద ప్రజల సంపూర్ణ ఆరోగ్యానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుపేదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి సీఎంఆర్ఎఫ్ సహాయం అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ అని ఆయన స్పష్టం చేశారు. సకాలంలో నిధులు విడుదల చేసి పేదలను ఆదుకుంటున్నందుకు గాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం ఆరోగ్యపరంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా వర్ధిల్లాలన్నదే తన ఆకాంక్ష అని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండాలి. మెట్ వెళ్ళొద్దు. చెప్పండి. నెక్స్ట్ కోరుపల్లి గ్రామం అట్టాడ సునీత, తిరుపాటి బంగారమ్మ గారు, సంవత్సరుడు పట్నా భారతి గారు, ధనలక్ష్మి చెట్టిపేట, బాల వేద నాగ చంద్రరావు, ఎనకపాటి వరలక్ష్మి, సింగవరం గ్రామం, రమేష్, నిడదవోలు టౌన్, మసాలపూడి గ్రామం, స్వర్ణలత. దయచేసి చెక్కులు తీసుకున్న వాళ్ళందరూ ఎక్కడే ఉండాలమ్మా. నెక్స్ట్ ఉన్నారు, ఎక్కడే ఉన్నారు. ఎవరైతే చెక్ తీసుకోవాలి చెప్పండి మీరే. గ్రామం మాదేవ్, పండురాజు, తానిష్. నెక్స్ట్ కట్టవల్లి గ్రామం దారశ్రీ రెడీ. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 38 చెక్కులకు గాను 14,75,129 రూపాయలు చెక్కుల ద్వారా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, మొత్తంగా ఈ 2 సంవత్సరాల కాలంలో 873 మందికి 6,07,81,560 రూపాయలు మనం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైతే పేద వర్గాల వారు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారి యొక్క వైద్య ఖర్చుల గురించి కానీ, వైద్యం చేయించుకోవడానికి కానీ ముఖ్యమంత్రి గారు బ్యాక్ టు బ్యాక్ 15 రోజులకు ఒకసారే చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టడం అనేది ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానీకానికి ఎంతగానో సహాయపడేటువంటి అంశం. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా వైద్యం అనేటువంటిది పేదవారికి అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ఒక పక్కన హాస్పిటల్స్లో వైద్యాన్ని ఏర్పాటు చేయడంతో పాటు మరో పక్కన ఎవరైతే వివిధ రకాల ఇబ్బందులతోటి వైద్యం చేయించుకుంటున్నారో దానికి అయినటువంటి ఖర్చులో
వారికి వెసులుబాటు కలిగే విధంగా సహకారం అందించడం అనేది గొప్ప విషయం. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో బ్యాక్ టు బ్యాక్ అందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి సహకారాన్ని అందించే విధంగా ఈ చెక్కులు పంపుతున్నారు. వారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సందర్భంలో పేద వర్గాల వారికి కూడా నేను మనవి చేసేది, మనకి ఆరోగ్యం బాగా దెబ్బతినే పరిస్థితి కంటే ముందుగానే ఎలాంటి ఇబ్బందులు చిన్నవి కనపడినా కూడా వాటిని పరీక్షల ద్వారా తెలియజేసుకుని వాటికి అవసరమైనటువంటి మందులు వాడుకున్నట్లయితే ఆ జబ్బు పెద్దదైపోయే లోపులోనే మనం తగ్గించుకోగలుగుతాం. అందువల్ల దీని మీద దృష్టి పెట్టి ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టండి. ఇప్పుడు అసలే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ఎండల సమయంలో వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇళ్ళ నుంచి బయటికి రాకుండా ఇంట్లోనే ఉండే విధంగా, అదేవిధంగా ఎప్పటికప్పుడు డీహైడ్రేషన్ అవ్వకుండా మంచినీరు తాగుతూ ఉండటం, ఆ రకంగా ఉప్పు పంచదార కలిపినట్టు నీళ్లు తాగటం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా మన ఎండ దెబ్బ నుంచి మనం కాపాడుకోగలుగుతాం. ఇలాంటి జాగ్రత్తలు కూడా మీరు అందరూ తీసుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మరొక మారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మొత్తం మన నియోజకవర్గం పూర్తిగా ఆరోగ్యపరమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందే విధంగా తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎల్లవేళ మీకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాననేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.